ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నొప్పి పుడుతున్నాయి. కాళ్ళు నొప్పులు పుట్టేలా డాన్స్ చేయడం ఎందుకు? ప్రాక్టీస్ మామా. డాన్స్ బాగా రావాలి కదా. ప్రాక్టీస్ మెన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. అది మెన్సో ఉమెన్సో కాదు, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అదే అదే అచ్చ తెలుగులో సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. సరే, ఆ కాళ్ళు లైవ్. ఎందుకు మామా? కాసేపు నొక్కుతాను, నొప్పులు తగ్గుతాయి. అమ్మో, నా కాళ్ళను నువ్వు నొక్కుతావా? వద్దు మామా, తప్పెందుకు అవుతుంది? మొన్న నాకు ఫీవర్ వస్తే నైట్ అంతా మేల్కొని నువ్వు నా కాళ్ళు నొక్కలేదా? భర్త కాళ్ళు భార్య నొక్కొచ్చు మామా. భార్య కాళ్ళు భర్త అస్సలు ముట్టుకోకూడదు. ఎవరు చెప్పారు? నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. కానీ భార్య భర్త సమానం కాదు కదా మామా. ఆడ మగ సమానం అయినప్పుడు భార్యాభర్త ఎందుకు సమానం కాకూడదు? అయ్యో, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సీత. ఒకరి కష్టంలో ఒకరు ఓదార్చుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. వద్దు మామా. వద్దనకూడదు. మామా, చెక్కలు గిరిగా ఉంది. పర్వాలేదు, ఓర్చుకో. మామా, ఇవన్నీ నీకలా తెలుసు? భార్యకి సేవలు చెయ్యాలని భర్తకి ఒకరు నేర్పించక్కర్లేదు. ఇదంతా మీ పిన్ని గారు చూసిందంటే? చూస్తే ఏమవుతుంది? అప్పుడప్పుడు మా డాడీ కూడా మా పిన్నికి ఇలాగే సేవలు చేస్తారు. ఓహో, అది చూసి కాపీ కొట్టావన్నమాట. అదేం లేదు. అయినా నీకు ఈ డాన్స్ పోటీలు అవి ఎందుకు అవసరమా? డాన్స్ రానప్పుడు ప్రీతి ఉషాలతో పోటీ పడ్డం ఎందుకు? మా అక్కను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి. నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సీత. నీకు తెలియని పని నువ్వెప్పుడు చేయవు కదా. కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది మామా. అదే ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను. అది నీతో చెప్పలేను మామా. మాట్లాడమేంటి? నేను ఎలాగైనా ఈ పోటీలో గెలవాలి మామా. ఏ, ఓడిపోతే ఏమైనా అవుతుందా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.